ఫిట్స్ గా పొరబడే హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్. చాలా మందిలో ఆందోళన, పానిక్ అటాక్స్ కారణమయ్యే అంశాల్లో హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ ఒకటి. హైపర్ వెంటిలేషన్ అంటే ఏమిటో చూద్దాం. కొందరు బాగా లోతుగా గాలి పీల్చుకుంటూ ఉంటారు. యాంగ్జైటీ సమయంలో లోతుగా వేగంగా శ్వాసించడం వల్ల ఊపిరితిత్తుల్లోని కార్బన్ డైఆక్సైడ్ ను ఎక్కువగా బయటకు వదులుతుంటారు. దాంతో దేహంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గుతుంది. ఈ కండిషన్ ను హైపోకార్పియా అంటారు. ఇలా ఎక్కువగా గాలి పీల్చడం వల్ల జరిగే పరిణామాలను హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ అంటారు. ఫలితంగా వారి ధమనుల్లో బైకార్బోనేట్ స్థాయిలు పెరుగుతాయి. ఈ కండిషన్ ను ఆల్కలోసిస్ అంటారు. ఇలాంటి కండిషన్ లో పేషెంట్ కు గుండె వేగం పెరుగుతుంది, శ్వాస తీసుకునే వేగం హెచ్చుతుంది, నిద్రమత్తుగా అనిపిస్తుంది, తేలికపాటి తలనొప్పి కూడా కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనిషి తాత్కాలికంగా స్పృహ కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సమయాల్లో రోగి కాళ్ళు చేతులు బిగుసుకుపోతాయి. దీన్నే ఒక్కొక్కసారి ఫిట్స్ గా అపోహపడుతుంటారు. అవి ఫిట్సా లేక హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ కారణంగా వచ్చిన పానిక్ అటాక్ అని నిర్ధారించుకునేందుకు వైద్యులను సంప్రదించాలి. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం ఆరోగ్య చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.